కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరూ చూశారు. పోలీసుల మీద దాడులు, జర్నలిస్టుల మీద దాడులు, దేశ వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుడు, సంబంధం లేని నినాదాలు చేసుడు, విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేసుడు, మహిళా జర్నలిస్ట్ పట్ల ఏ విధంగా అసభ్యంగా వివరించారో మనం చూస్తాం. దానికి సంబంధించి వీరు ఒక్కసారి ప్లే చేస్తారు. దాదాపు 118 మంది పోలీసు అధికారులు గాయాలైనాయి, తలలు ఒలిగినాయి, జర్నలిస్టులకు గాయాలైనాయి. కానీ ఎక్కడ కూడా పోలీసు సమన్వయంతో వ్యవహరించారు. ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులకు రమ్మంటారో అక్కడ మాత్రమే, ఎక్కడ ఫైరింగ్ లేదు. పార్లమెంటు దర్జాల్లోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తుల విద్యార్థులు కాదు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడతారని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. మీరు చూడండి, దీనికి అంతటి కారణము నిన్న ఢిల్లీ పోలీస్ 480 పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసింది. 480 అకౌంట్స్ బ్లాక్ చేసింది. ఆ రోజు అలజడికి, తప్పుడు ప్రచారాలకు, అవాస్తవాలను ప్రచారం చేయడానికి అది ప్రధాన కారణం. కేవలం గుర్తించిన 480 కేవలం పాకిస్తాన్ నుంచి, ఇతర దేశాలు కూడా ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ నీట్ ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్కి సంబంధమైంది, నీటికు పాకిస్తాన్ సంబంధమైంది, నీటికు నేపాల్ సంబంధమైంది, నీటికు శ్రీలంకకు సంబంధమైంది, నీటికు సనాతన ధర్మానికి సంబంధమైంది, నీటికు శ్రీరామచంద్రునికి సంబంధమైంది, నీటికు సీతమ్మ వారికి సంబంధమైంది, నీటికు దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థి చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులైతే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడి చదువుకుంటే మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకుంటే కాలేకపోతుందని చెప్పి ఆవేదనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయవచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరు రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. ఇవాళ ఢిల్లీలో జరిగిందంటే ఒక్క చూడండి. मैं तो राजा मोदी का भी गोली मार दो सही में, मैं तो मार दे दूंगी। मैं तो राजा मोदी का भी गोली मार दो सही में, मैं तो मार दे दूंगी। मतलब आप प्राइम मिनिस्टर के लिए ऐसी बात बोल रहे हो, मोदी को गोली मार, कुछ हुआ भी है? 370 के प्रोटेक्शन जो हमें इस परिस्थिति में 370 के प्रोटेक्शन
बस नाम रहेगा अल्लाह का। सीता के पति का नाम ले लीजिए, सीता के पति का काम करें। भगवान राम मंदिर और whatever इसमें, but it's just people don't know। मैं तो चाहती हूँ मोदी का